అమ్మగారు అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వెలిపించకండి. కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. అలాగే పిలువు. ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. ఇదమ్మా అమ్మాయి ఒకసారి మళ్ళీ అమ్మా మళ్ళీ అమ్మా ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఈ అమ్మ నిడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మని మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా. అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళలో ఉన్నావు? వచ్చేసా కదమ్మా. అబద్ధం. నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీకోసం రాత్రి బహుళ తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చేది. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు మన ఇంటి వ్యవహారాలు అన్ని చూసుకుంటుంటారు. భగవంత గారు మన పాలిట భగవంతుడు. నమస్కారం. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమల్లి రామన్న కొడుకు గోపి. చిన్నప్పుడు నిన్నెత్తుకుని తోట అంతా తిరిగేవాడు. వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను. నా మట్టి మండిపోను. రమ్మరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుందా. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకు అలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు. ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిటమ్మా పిలుపు? ఎక్కడ నేర్చుకున్నావు? చీచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. రామ్మా, రా, ఇల్లు చూద్దావు గాని. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంతే మరి, మన గౌరవం మంచి గాని చెడు గాని ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం. అంతా మీ చలవ సార్, చాలా శ్రమపడి సాధించారు. ఇది ఏదో నా రుణం తీర్చుకున్నాను. అంతా భగవంతుని లేదు. అమ్మా, కాస్త అలా వెళ్ళండమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా. వయసు కదూ. సరే, ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో. రేపు నీకు కావాల్సిన కొనుక్కుందువు గాని. ఎంత పెద్దదాని అయిపోయామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మ తలదూతాను. నేను దూకుంటానేమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను. తల దూవడానికి అదేం కుదరదు. రా చెప్తా.
ఏమ్మా, నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తల్లి? చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు. అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద. ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా, తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి. అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. రామ్మా రా, పడు. ఏమిటమ్మా అలా చూస్తున్నా? నీ చిన్నప్పటి ఫోటో. ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధని నన్ను ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా పడుకో. నేను పడుకుంటానేమ్మా. త్వరగా నిద్రపోవాలి. పడు. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాపా, నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా, నన్ను ఈ పాపం నుంచి తప్పించు. అంతవరకు నన్ను క్షమించు.